హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈరోజు మనం ఏం చేయబోతున్నాం? సో ఈరోజు మనం ఒక ట్రెండింగ్ టాపిక్ మీద రియాక్ట్ కాబోతున్నాం. ట్రెండింగ్ టాపిక్ మనమే కదా. ట్రెండింగ్ టాపిక్ మనం కూడా ఉన్నాం. కాకపోతే మనతో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక నెల నుంచి ఒక నిబ్బా నిబ్బి కూడా ట్రెండ్ అవుతారు అనమాట. వాళ్ళు ఎందుకు ట్రెండ్ అవుతారు, అసలు వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంది, ఏంది ఆ కథ అని తెలుసుకోబోతున్నాం అనమాట. వీళ్ళే ఆ నిబ్బా నిబ్బిలు. మీకు తెలిసే ఉంటారు, వీళ్ళు చాలా వైరల్ అయ్యారు. ఎందుకో Yes. తెలుసు కదా. ఇది రీల్ అంటే ఇష్టపడే చేసాము. అక్కడేముంది, ఇక్కడ కూడా పెట్టగలను తనకి. అక్కడే ఆపుతాం మనం. సో ఈ రీల్ అందరు చూసి ఉంటారు ఆల్మోస్ట్. Yes. చాలా చూసిన ఇది ఒక్కటి నేను చూసిన వచ్చింది. వీళ్ళిద్దరు కపుల్ అనమాట. Yes. ఇద్దరు couple. నిబ్బి అన్నావు అప్పుడే కపుల్స్ అంటున్నావు. అంటే నిబ్బా నిబ్బి అయితే కపుల్ కదా వాళ్ళు. అంటే ఇతని పేరు టామ్, ఈ పక్కన ఉన్న అమ్మాయి పేరు జెర్రీయా? సౌజన్య. కాదు, సౌజన్య అంట. ఓకే సో వీళ్ళిద్దరికి బ్రేకప్ అయింది. ఓ టామ్ షిట్. టామ్ సౌ ఓకే ఎస్. నా జీవితంలో ఏదేదో కనబెడతా అనుకున్నా గానీ ఇంత బ్యాక్గ్రౌండ్ సెర్చ్ చేసి ఇలా స్టోరీని కనబెడుతున్నా అని ఎప్పుడు అనుకోలేదు. అక్కడ జనాలు మన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తున్నారు. నువ్వు వాళ్ళ నువ్వే. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అదే సో టామ్ వీళ్ళిద్దరికి బ్రేకప్ అవుతుంది. ఎందుకంటే ఈ సౌజన్య ఏమంటది అంటే, టామ్ గాడు తెలియకుండా ఇంకో అమ్మాయితో చీట్ చేస్తున్నా అని చెప్తుంది. ఓకేనా? అంటే టామ్ గానికి ఇంకో అఫేర్ ఉందా? ఇంకో అఫేర్ ఉందా, ఆర్ ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉందా ఇది ఎట్లుందంటే పెళ్లి కాకముందు ఇది కథ కాదు, రోతలాగా ఉంది. అదే కదా. టామ్ గాడేమో ఈ సౌజన్య ఇంకో పర్సన్ తో ఉన్నట్టు దిలీప్ అని ఇంకో ఆయన ఉంటాడు క్యారెక్టర్, ఆయనతో ఉందని టామ్ గాడు నిందలేస్తుండ అనమాట ఇంటర్నెట్ లో. బేసిక్ గా సౌజన్యాన్ని బాగా వేసుకుంటారు అందరు ఇంటర్నెట్ అరే లో. ఏం పని లేదా నీకు ఈ నిబ్బా నిబ్బి అని ఫాలో అయ్యి ఆ టామ్ గాడ్ అంట దిలీప్ అంట ఆమె ఎవరితో తిరుగుతుందంట. నేను ఫాలో కాను, మన ఫాలోవర్స్ నాకు పర్సనల్ గా డిఎం చేస్తారు. మన పేజ్ కాకుండా పర్సనల్ గా డిఎం చేస్తారు. అది సో వీళ్ళిద్దరు అసలు ఈ బ్యాక్ స్టోరీ అంతా ఏందని ఇంటర్వ్యూలు చేస్తారు వీళ్ళని. అంటే వీళ్ళ మీద Okay. డాక్యుమెంటరీ చేస్తారు యూట్యూబ్ లో. ఒరే డాక్యుమెంటరీయా? ఎస్. అరే క్రింజ్ అంటున్నావు, డాక్యుమెంటరీ అంటున్నావు, వీళ్ళపైన డాక్యుమెంటరీ చేస్తున్నారా నిబ్బా నిబ్బుల మీద ఇప్పుడు? అంతే కదా. ఇగో ఇదే ఆ ఛానల్ కావేరి అఫీషియల్ అంట. సో ఈ అక్క వీళ్ళ మీద డాక్యుమెంటరీ చేసింది. చూడు ఈ వీడియోలు చూడు. ఎన్నెన్నో 1, 2, డాక్యుమెంటరీ 3, చూసినా కానీ ఇట్లాంటి 4, డాక్యుమెంటరీ ఎక్కడ చూడలేరా? 5, 6, 7 ఇది డాక్యుమెంటరీ. చాలా మంచి డాక్యుమెంటరీ ఇది. ఒరే సిరీస్ ఆరా అది? అంతే మరి. సిరీస్ 1, 2, 3, 4, 5, 6, 7 ఆల్మోస్ట్. టామీ గాడు బాగా హెరాస్ చేస్తుండంట ఆమెని బ్రేకప్ చెప్పిన తర్వాత. సో ఆ వీడియో ఒకటి ఉంది. చూద్దాం అసలు ఏమేం పట్టుకొస్తున్నావురా అసలు నువ్వు? ఆగురా. టార్చర్ మనకి చూద్దామా వద్దా ఆ వీడియో? చూడాల్సిందే. పెట్టు, నువ్వు సగంలో ఆపేసినావు, ఇప్పుడు అది చూడాల్సిందే. అరే ఈడు కొత్త లవర్ దిలీప్. ఓ దిలీప్. ఆ, యా, ఐ మీన్ కొత్త పార్ట్నర్. ఈమె సౌజన్య. ఆ ట్రెండింగ్ Okay. అయిన వీడియోలో ఈమె ఆమెనే. ఈ అక్క సౌజన్య. కథ రోతల వీళ్ళందరినీ అంటే టామీ బ్లాక్ మెయిల్ చేస్తుండని చెప్పిన కదా. టామీని వీళ్ళందరినీ ఇలా స్టోరీని అంతా సంలాయిస్తుంది ఈమె. అంటే కన్సల్టెంట్. చూద్దాం. అది Okay. కన్సల్టెంట్ అన్నమాట అక్క. నిబ్బా నిబ్బి కన్సల్టెన్సీ సర్వీస్. ఇది ఎప్పుడు పెట్టారు? నాకు నన్ను నైట్ టామీ కాల్ చేశాడు. Yes. కాల్ చేసి నాకు వార్నింగ్ ఇచ్చి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఎందుకురా టామీ చూడనీకేమో టామీ చిన్నపిల్ల లెక్కున్నావు. ఆ 21 years అని చెప్పిండ్రా టామీ గాడు. అది ఇందాక 21 years. ఎస్. నేను నమ్మదురా అడుగు తిరు. నా ఈవినింగ్ నైట్ 7:30కి అలా కాల్ చేస్తాడు. కాల్ చేసేదో అన్న నంబర్ నుంచి చేసి ఇలాగా కావేరి అక్కవి ఒరే కావేరి అక్క స్కూల్ కి వెళ్ళే కాలేజ్ కి వెళ్ళే టైం లా అంటే ఆ ఏజ్ లా ఏంద్రా ఇది చేసేది? కావేరి అక్క పెద్ద మనిషి. ఇప్పుడు ఎట్లా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తారో చూడాలన్నమాట మనం. ఇదో పెద్ద ఇలకత మఫ్లియా ఓ పెద్ద మనిషి వచ్చింది, ఆ పెద్ద మనిషి వచ్చి సాల్వ్ చేస్తుంది ఇక వచ్చి. ఎస్. మనం పెద్ద మనుషులను చూస్తున్నాం ఇదంతా. ట్రెండింగ్ అవుతాం మనం కూడా మళ్ళీ ఇంకోసారి. ఆ ట్రెండింగ్ కపుల్ స్టోరీకి ట్రెండింగ్ అయిన మనము చూసి రియాక్ట్ అవుతున్నాం. Yes. అన్నాడు, నా గురించి తప్పుగా చెప్తావా నువ్వు అని చెప్పి. అసలు నేను ఏం తప్పుగా చెప్పాను, తను చేసిందో చెప్పాను కదా. అసలు నేను ఏమైనా పబ్లిక్ చేసిన తన కోసం? కాదు, నేను పబ్లిక్ గా చెప్పలేదంటే ఇప్పుడు ఈ వీడియో పబ్లిక్ లోనే ఉంది కదా. అదే కదా నాకు అదే పబ్లిక్ లోనే ఉంది మొత్తం అంతా. చూద్దాం ఆగండి, మీరు ఆపుకోండి. తను చేసింది నేను అనుకున్నాను, ఒక అమ్మాయితో ఉంటున్నాడు కదా అనేసి నేను అనుకున్నాను, అదే చెప్పాను. అలా అని చెప్పి నేను పబ్లిక్ ఏం చెప్పలేదు కదా. సైలెంట్ నాలో నేను ఆల్రెడీ చెప్పి మళ్ళీ చెప్పలే కదా అంటలేదురా. ఇప్పుడు చెప్తానే ఉంది ఇంకో అమ్మాయితో రెండు టామీ అని. మళ్ళీ నేను చెప్పలేదు కదా పబ్లిక్ కి అంట.
బ్యాడ్ గా ఒకరి కోసం ఒకరు బ్యాడ్ గా చేసుకొని ఏంటి నిబ్బిలాగా అవుతున్నా నాకేం అర్థం కావట్లేదు. అవుతుందా? నిబ్బా పట్టుకొని అవుతున్నా ఎదురా ఇంకా అక్క పెద్ద Already టైం లైనే క్రియేట్ చేసి వాళ్ళకి మెసేజ్లు ఇస్తుంది నిబ్బా నిబ్బి అని. వాళ్ళు ఉన్నదే నిబ్బా నిబ్బి. నిబ్బా నిబ్బి మళ్ళీ నిబ్బా నిబ్బి అవుతారంట. వాళ్ళ మీదనే కాన్సెప్ట్ వెబ్ సిరీస్ తీసింది ఇప్పుడు. వాళ్ళ మీద డాక్యుమెంటరీ తీసింది. కాదు ఇప్పుడు నిబ్బా నిబ్బిలని పట్టుకొని నిబ్బా నిబ్బిలా అవుతున్నారు అంటే ఒకవేళ వీళ్ళు ఇంకా నిబ్బా నిబ్బి అవుతే ఇంకే రేంజ్ ఉంటుందో మరి. ఊహించుకోవడానికి భయంకరంగా ఉంది. ఇద్దరికి బ్రేకప్ అయింది, తను వద్దనుకున్నాడు, నేను వద్దనుకున్నాను, ఇక్కడతో అయిపోయింది. మళ్ళీ మధ్యలో దిలీప్ అవుతున్నాడు. దిలీప్ అవుతుంటే నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు అని పెళ్లి చేసుకుంటే ఈ వీడియో నన్ను పెళ్ళియా? చంపేస్తాడంట. అగో. అరే వాడు అసలు ఆ వార్నింగ్ ముఖానికి అదే వాడు ముఖానికి వార్నింగ్ ఇచ్చిన రైమ్స్ చెప్పినట్టే ఉంటది. అదే కదా. వాడు వార్నింగ్ ఇచ్చిండంట లడ్డులేదు. ఈడే చూడనికి పెద్ద ఖతర్నాక్ డేంజర్ గా అనలేకుండే. ఇగో ఈడు వాడేమో పాలే పసిబిడ్డలాగుండు. అది మ్యాచ్ అయితే లేదురా. డేవిడ్ బై కడప దర్గాకి రావడం కన్విన్సింగ్ గా లేదురా, కామెడీగా ఉంది. అప్పుడు నేను అన్న ఇగో ఈడు చూడరా ఎంత డేంజర్ అంటే ఏం అనుకోకండి, కానీ ఈడు ఎంత డేంజర్ గా కనిపిస్తుంది ఈడు సీరియస్ గా. వాడు కూడా టాటూ అని ఇప్పించుకోండి. చంపేస్తే నేను అసలు వాడు టాటూ వేయించుకుండు. ఇది ఎక్కడ డీటెయిల్ రా. చేసుకుంటావు అని పెళ్లి చేసుకుంటే ఈ వీడియో నన్ను చంపేస్తాడంట. నీ అమ్మ ఎన్నెన్నో గమనించారు కానీ ఇది కూడా గమనించలేడు రా నాయన. ఏంటినదిరా టాటో? జపాన్ వాళ్ళు ఏదేదో కనబెడుతురు కానీ నువ్వు అయితే ఇంకా నేనే డేంజర్ అంటే నాకనే డేంజర్ కానీ అని కాలర్ బోన్ కింద ఉంది. ఓడి అమ్మ అరే అరే ఏంటి మీరు ఈ పని పాట లేదు మీకు వచ్చి. ఏ అబ్బాయికైనా ఫీలింగ్స్ ఎమోషన్స్ అవి ఉంటాయి. సో ఆ ఎమోషన్స్ తో తన క్యారీ చేసుకోలేక నీకు అలా మాట్లాడుతున్నాడు కానీ దానికోసం ఓడి అమ్మ రే 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 రే. ఏందిరా ఇది? నాకు కూడా కన్నీళ్ళు వస్తున్నాయి రా. కన్నీళ్ళు చూసి నేను కూడా కన్నీళ్ళు తుడుచుకుంటా. రే తుడుచుకో రాక్షి, నువ్వు కూడా కన్నీళ్ళు తుడుచుకో. ఇంత ఎమోషనల్ అసలు ఎప్పుడు కాలేరా నా లైఫ్. ఎమోషనల్ స్టోరీ యారా. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. లైఫ్ అంతా స్పాయిల్ చేసుకుంటా నేను చచ్చిపోతా అంటే నాకు నైట్ వాచ్ రికార్డ్ పెట్టావు కదా. చచ్చిపోతా అంటే ఏమొస్తుంది సౌజన్? అర్థం కాదు. చచ్చిపోతా ఆగుబే. అరే ఆగుబే. చచ్చిపోతా అంటే ఏం కాదు, ఇట్లా రావాలి, ఇక్కడ ఏడవాలి, కెమెరా ముందు ట్రిక్కులు చేయాలి, పబ్లిక్ ని గొర్రెలు చేయాలి, మనం ఇదంతా ఒక నిజమని నమ్మియాలి, అప్పుడే డబ్బులు వస్తాయి, నా ఛానల్లోకి రండి. సో అక్క ప్లాన్ అనమాట ఇదంతా. చూసినావా? ఇప్పుడు వీళ్ళ వల్ల నెక్స్ట్ కొత్త క్లయింట్స్ వస్తారు కదా. పెంచగా నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? ఇది వ్యాపారం. నువ్వు నాకేం నా రిలేషన్ కాదు, నా సొంతం కాదు, ఏం కాదు. అయినా నేను నుంచెల్లి డబ్బులు సంపాదించాలి, యూట్యూబ్ నుంచెల్లి వాళ్ళని చూసి ఒరే మనం సాయి. సంపాదించాలి. అంతే, అదొక ప్రాసెస్, అది ఒక సైకిల్ అది. లేదక్క, టామీ వల్ల నేను చచ్చిపోతుంది, ఇదైతే కన్ఫర్మ్. నాకు తెలిసి ఆ టామ్ అండ్ జెర్రీలో కూడా జెర్రీ ఇంత సఫర్ కాలేరా టామ్ వల్ల. అదే కదా. ఏకంగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తుంది. ఇంత సఫర్ అవుతుంది ఈమె. తను నేను బ్రేకప్ అయిపోయింది, ఇద్దరికి ఇష్టం లేదు, Okay. విడిపోయాము, Okay. అంతా బానే ఉంది. తను ఇప్పుడు బాగానే వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు, తను అయితే ఆహా. వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు అక్క. ఆహా. నేను మొన్న లాస్ట్ టైం వీడియోలో కూడా ఎందుకు పెద్ద కాంప్లైన్ గాడు, కాంప్లికేటెడ్ మ్యాన్ ఆడు పెద్ద. ఏటి సాయి, నిజమేనా సాయి? ఏటి ఆ సాయి, సారీ ఆ సాయి కూడా, సారీ వాడు కూడా సాయి లాగా పేరు వస్తుంది. అదే టామ్ గాన్ పేరు కూడా, టామ్ కూడా సాయి గాన్ లాగా వేరే వాళ్ళతో తిరుగుతుండా? ఆడు టామ్ కాదు, పెద్ద .com ఆడు. పెద్ద రసకుడే ఉన్నాడు ఆడు, డేంజర్ గాడు. ఇటు ఇటు బెదిరిస్తున్నాడా, వేరే వాళ్ళతో తిరుగుతున్నాడు. ఇంకేంది? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. పెళ్లి కూడా చేసుకుంటున్నాను రా, నాకు దయచేసి తన కోసం అయితే టాపిక్ తేవద్దు, లేదా బ్లాక్ కూడా చేసేస్తాను మిమ్మల్ని అని చెప్పి నన్ను అరే ఆడింద్రా, ఆమెను అట్లా చేస్తుండు. వీడు స్పీడో కన్నా ఘోరంగా ఉన్నాడు రా. అంటే 420p Speed రా. ఐసో స్పీడ్ ఐసో స్పీడ్ 420p వర్షన్ ఆఫ్ ఐసో స్పీడ్ లెక్కున్నాడు వీడు. వీడు ఈమెను ఆమెను ఎందుకు ఇస్తుండ్రా? ఆమె కళ్ళల్లో చక్రాలు కనిపిస్తున్నాయి వీడికి. వామ్మో, వీడు ఎవడో డేంజర్ గా లేకుండా. డేంజర్ దిలీప్ వాడు. డేంజర్ శివ. వాడి పేరు దిలీప్ కదా. దిలీప్ రా అని పేరు.
అరే ఓకే ఓకే అటెన్షన్ టు డీటెయిల్ మావాడు ఇప్పుడు ఇష్టం. తను ఎలాంటి తప్పు అనేది నేను చేయలేదు. అలాంటిది కూడా వీళ్ళిద్దరు రూమ్ లో ఉంటే నేను బయట బిర్యానీలు అందించినట్టు నా మీద రోజు వస్తున్నాయి. నేను బాధపడే కన్నా మా అమ్మ ఇంకా చాలా బాధపడుతుంది. ఇది ఎక్కడ ట్రోల్ రా? ఓహో వాడు ఆ ట్రోల్స్ వల్ల ఇలా మీద కోపం మెచ్చుకుండా ఓకే. టామ్గాడు. అదే అసలు ఎవరు బిర్యానీ ఇస్తున్నారు, కాదు. ఎవరు రూమ్ లో ఉన్నారు, ఎవరికి ఏమైతున్నది, కాదు. ఏం జరుగుతుందిరా? స్వీటీ ఫ్రైడ్ రైస్ తెచ్చాను స్వీటీ అని ఫ్లాష్ మ్యాన్ ఒకటి ఉంటుంది చూడు. ఎస్. అంటే ఓకే, ఇట్లా ఓకే, ఆ రెడీ టెంప్లెట్. ఆ టెంప్లెట్ ఆ మేము వీళ్ళ మీద వేస్తురంటారా బేసిక్ గా. స్వీటీ ఫ్రైడ్ రైస్ తెచ్చాను స్వీటీ ఆ మేము వీళ్ళ మీద వేస్తురు. అది వాడికి నచ్చక ఇదంతా చేస్తున్నాడు. ఎస్. వామ్మో. వల్ల ఇంత ఎఫెక్ట్ అవుతారని చెప్పి నాకు కూడా తెలియదురా. మరి అందుకనే first కదరా చూస్తున్నా. అందుకనే కదరా లిబ్బా నిబ్బీలు. ఏం కాదు, మనం కలిసి మాట్లాడదాం. నేను టామ్ అనే అబ్బాయిని కూడా పిలుస్తా, కలిసి మాట్లాడదాం. ఇప్పుడు ఏమైంది? ఏం చేస్తున్నారా? బ్లేడ్స్ అవి తెచ్చినంత వరకు అక్క నాకు తెలియదాక తెచ్చినట్టు నైట్ అయితే అలా చేసి పిక్చర్స్ సౌజన్య ఏమి ఇస్తున్నారా అసలు నువ్వు? నాకు అర్థం కాదు. ఆ బ్లేడ్ ఏం ఇస్తున్నారా? ఆ బ్లేడ్ కంపల్సరీ ఈడ తెచ్చినట్టు. ఆడే సప్లై చేసిండట. నాకు తెలిసి ఆ జుట్టులతో లేకపోతే వాడి పల్లెలు పెట్టుకొని తిరుగుతుండే అది. అక్కడ ఏం జరగలేదు కదా. అట్లా ఏం కట్ జరగలేదు, చేస్తున్నారు. అట్లా చూపిస్తున్నారు వాళ్ళు అంతే. నువ్వేంటి ఇక్కడికి వచ్చి ఇంట్లో కూడా ఇలా చేస్తుందా? ఇంట్లో అయితే రాత్రి రాళ్ళదాకా గంటన్నర సేపు నేను బయట కూర్చొని అరే ఏడుస్తూ బ్లడ్ ఉన్నాను. వస్తుందిరా. ఏది చూపియండి మాకు కూడా. రేపు నేను బాధపడాలా అసలు? అది ఎడిటింగ్ లో కట్ చేసిరా? అసలు ఏం జరిగింది ఆడ మాకు అర్థం అవుతలే మాకు. ఏది చూపి. చెప్పనుకున్నాను. అది తన కాదు. వల్ల నేను చచ్చిపోతాను. నేను పక్క తన పేరు రాసి పైన చచ్చిపోతాను. కరెక్ట్ పైన కట్ చేసుకో. అరే నిజంగా కట్ చేసుకుందా? ఈడ నేను చచ్చిపోతాను. నేను పక్క తన పేరు రాసి చచ్చిపోతాను. ఇప్పుడు కాదురా, ఎంత వేస్ట్ కాదురా ఇది, నాకు అర్థం కాదు. ఒరే, కట్ చేసుకుంటే హాస్పిటల్ తీసుకోపోయి డేంజర్ దింపాడు. వాడు బాయ్ ఫ్రెండ్ అయినా రా, వాడు ఫస్ట్ ఎయిడ్ చేయాలి కదరా. వాడు ఏం మిక్తున్నాడు రా? అదే కదా. ఆమె వీడియో చేస్తుంది, ఆ కెమెరా కెమెరా పట్టుకొని వీడియోలు తీస్తున్నాడు. అదే ఏదిరా కదా. అది? ఆ డైలాగులు మళ్ళా అక్క కెమెరా ఆఫ్ చేయి కానీ ఎవడన్నా ఆమె ఏదో కొంచెం ఏదో వేసింది వీడియో కోసం చేసిందని అర్థమైంది, కానీ నిజంగానే తెగినట్టుందాడ. వీళ్ళు ఇంకా వీడియో తీస్తారు కానీ కానీ నువ్వు కాదు, నువ్వు ఈ ఫ్రేమ్ లో ఇంకోటి అప్లై చేయాలి. ఆ డేంజర్ దిలీప్ గాడు అయినా కూడా ఆమెనే చూస్తున్నాడు. చూసినావా యాంకర్ ని? అది కూడా డేంజర్ గా చూస్తున్నాడు. ఆడెంత తగ్గిందని చూస్తలేడు ఆడు. పోన్లే ఇదంతా అయింది, క్రింజ్ అంతా అయింది కదా. ఇదంతా అయ్యి నాకు తెలిసి సెటిల్మెంట్ అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ లో సెటిల్మెంట్ అయిపోయినట్టుంది. ఆ డాక్యుమెంటరీ అంటే ఆడికి ఆపేసింది రైప్ సీజన్. అది ఇంకా కంటిన్యూ నెక్స్ట్ సీజన్ వస్తుందా? ఇప్పుడు వేరే ఎపిసోడ్. ఇప్పుడు వేరే ఎపిసోడ్ వస్తుంది. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. కట్ చేస్తే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. ఎవరిద్దరు? అంటారు కదా. దిలీప్ ఇంకా సౌజన్య. తాళికి నాకు అర్థం అవ్వట్లేదు. నీకేమన్నా చేసుకుంటావు? లేకు మా ఇంట్లో ఒప్పుకోరు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పడిసేస్తావు. నేనే మరి ఇంట్లో పడేసలే. అన్నప్పుడు ఎందుకు ఇదంతా? పడేసే అంటుంది, ఇంకా గట్టిగా పట్టుకుంటుంది కదరా. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ ఇది. అంటే అంటే ఇప్పుడు పెళ్లి అయిపోయింది. ఇదే Yes, పెళ్లి పెళ్లి కూడా చేసింది వీళ్ళిద్దరికి. ఎందుకు అంత కోపం? అసలు ఎట్లా చేసుకుంటారు రా? నాకు అర్థం కాదు. వాళ్ళు ఏజ్ ఎంత, వాళ్ళు ఏంది, పెళ్లి ఏంది? 18 వాళ్ళు మేజర్స్ వాళ్ళు. నాకు తెలిసి మేజర్స్ తెలియదు. వీడియో కోసం అట్లా చేసిరా కూడా తెలియదు. అక్క సమక్షంలో అయితే పెళ్లి అయిపోయింది. సో ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒప్పించే ప్రాసెస్ అనమాట. Okay. టామ్ గాడు ఏం బిక్తలేడా? ఇదంతా ఎండింగ్ క్లైమాక్స్ వస్తుంది చూడు, పిచ్చను అయితే ఎంత ఏడిచానో అంత హ్యాపీగా ఉన్నాను తెలుసా. ఏమైంది? ఒప్పుకోరు అనుకున్నాను. చాలా అంటే చాలా. ఇంట్లో ఒప్పుకోడేమో, పెళ్లి చేసుకుంటే ఏంటి అలా బతుకుతామని భయం వేస్తుంది. మా ఇంట్లో వాళ్ళకి ఒప్పుకోలేదు కదా, వాళ్ళ కోసం. అరే పెళ్లి చేసుకోవడం అంటే ఏదో వీడియోలు తీసినంత ఈజీ అనుకుంటారు వీళ్ళు. అసలు అది ఇప్పటికి నేను స్క్రిప్టెడే అనుకుంటున్నా. ఒకవేళ చేసుకుర్రో అంటే ఆ ఇన్స్టాగ్రామ్ లో లిస్ట్ పెడతారు చూడు, ఇది ఇంత, అది ఇంత, అది ఇంత, ఇది ఇంత. అరే సాయి, అంటే అదే కదా. మళ్ళీ కళ్ళు ప్లస్ అవుతున్నాయి రా ఆడ చూడగో. అరే నువ్వు వాడిని ఎందుకు చూడకరా 26, 25 ఏళ్ళు వచ్చిన మనకే అట్లుంటే భయపడతాం. పెళ్ళి అంటే ఏంది అని హ్యాపీ ఉందంట. ఆమె 30 ఏళ్ళు వచ్చిన మన రెడ్డి గాడే ఇంకా భయపడుకుంటుంటాడు పెళ్ళి అంటే. అసలు ఏం జరుగుతుంది ఈడ నాకు అర్థం కాదు. పెళ్లి చేసుకొని హ్యాపీ ఉండడం ఏంది?
ఈ అవ్వ. చూసుకోవాలి రెడ్డి నెక్స్ట్ నువ్వే ఇక. అరే నన్ను ఎందుకు మధ్యలో లాగుతున్నారా నాకు అర్థం కాదు, అది కూడా సంబంధం లేకుండా. చూద్దాం. కాకపోయినా ఒకరి ఇంట్లో నేను ఒప్పుకోలు కదా అనుకున్నాను, అలాగే ఒప్పుకున్నారు. ఎవరింట్లో? ఇంట్లో ఒప్పేసుకున్నారు. ఏదైనా సాయి? ఒప్పిస్తే మనకు వాన్లాగా నువ్వు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్. ఒకరిని ఇట్లే పెళ్లి చేసుకుని ఇంటికి చేసుకోయారు, మీ ఇంట్లో ఒప్పుకుంటారా లేకపోతే ఎలవాటి పంపించేస్తారా? ఏమవుతుందంటావు? నరుకుతారు. నరుకుతారు. చీపిరి కట్టి ఈ కట్టతో కొడుతుంది మా అమ్మ. మొత్తం గల్లీ గల్లీ మొత్తం ఉరిపించి కొడుతుంది మా అమ్మ. ఏదైతే ఏముంది, ఆ రోజు నువ్వు మధ్యలో ఉండి చేసావో లేదో నాకు తెలీదు. అరే నీ అబ్బా But thank you so మధ్యలో ఇది much. starting నుండి ఉంది Daddy కదా. అవ్వదు. అదే కదా నడిపించిందే మొత్తం అక్క. కథనం, దర్శకత్వం, డిఓపి అంటే అన్ని అక్కడే కాదు. ఆడాలి. మీకు ఏ మాత్రం కనికరం ఉన్నా అంటే లైక్ ఏ మాత్రం కృతజ్ఞత ఉంటే మీరు ఆ అక్క పేరుతోటి ఒక గుడి కట్టేయాలి ఆ అక్కకి, లేకపోతే మీకు పుట్టబోయి వాళ్ళ పేరు ఆ అక్క పేరు పెట్టుకోవాలి మీరు. కనీసం అక్క ఫోటో పెట్టుకోవాలరా ఇంట్లో. దేవుని రూమ్ లో అక్క ఫోటో పెట్టుకోవాలి వాళ్ళు. ఇద్దరు పిల్లలు పుడితే ఒక పిల్లడి పేరు కావేరి, ఇంకో పిల్ల పేరు అఫీషియల్ అని పెట్టాలి. ఉన్నారు, మంచిగా చేసుకున్నారు. ఒకవైపు ఈసారి అయినా సరే తిన్నంగా ఉండి హ్యాపీగా ఉండండి. అర్థమైందా? నన్ను బాగా చూసుకో, నిన్ను బాగా చూసుకుంటా. నాకు నా లైఫ్ ఎందుకురా నాకు ఎందుకో సడన్ గా ఏదో డిస్గస్టింగ్ ఫీలింగ్ వచ్చింది సడన్. హార్ట్ అటాక్ వచ్చిందిరా. బాయమ్మా ఏందిరా నాయన. నేను ఇన్ని వీడియోలు చూడలేరా, నేను 2 వీడియోలు చూసినా కానీ ఈ వీడియో నేను చూడలే. ఈ టామ్ గడి ఏడుకోండి, అది కావాలి ఫస్ట్. నేను లాస్ట్ చెప్తా అన్నా కదా, నువ్వు ఆపుకో. కోపం కాకపోతే నువ్వు చేసిన పనులకి ఏంటి చెప్పు అసలు? ఏం ఫోన్ చేసావు? గుర్తొస్తున్నావు అందుకే చేశాను. ఏంటి? ఆ పిల్లలు చదువుకోకుండా అని పాట అని మేముంటుంది చూడు, అట్లా వేస్తుంటే ఇట్లా నవ్వకపోతుండే ఎప్పుడు. యాక్చువల్లీ మీకు తెలియదా, చదువుకోండి ఫస్ట్ అని చెప్పి ఒక ఆమె ఫేమస్ అయింది చూడు అప్పుడు. అవును, ఆమె పెళ్ళి ఆమె అయిపోయింది. పెళ్ళి అయింది తెలుసా మీకు? ఈ అమ్మ. నన్నాని నువ్వు పెద్ద ప్రైమ్ మినిస్టర్ లెవెల్ ఏదో కనబెట్టినట్టు పెద్ద నన్ను అంటున్నాడు. ఖాళీగా ఉన్నారు అసలు, చిల్లర కాదు మీరు అనుకుంటారు ఆడియన్స్. ఈడు రెడ్డి గాడు పెద్ద నన్ను ఏదో క్రిజ్గాడు అని, ఈడు చూడు ఏదో ఇండియాకి కొత్త కరోనాకి యాటిట్యూడ్ కనబెట్టారు చూడు, అట్లాంటి న్యూస్ ఏదని చెప్తుండేమో అని అనుకుంటున్నా నేను. ఈ అమ్మ ఆ డైలాగ్ కొట్టినా పెళ్ళి అయిందట. నువ్వు ఎక్కడున్నావు, నేను అక్కడే ఉన్నా, కాకపోతే నాకు కొంచెం క్రిజులు. లేదు నీకు నాకు 10 రోజుల డిఫరెన్స్ ఉంది. మరి నేను ఏదో కావాలని ఏం మాట్లాడుతున్నావు? పరువు అంటే ఏం తెలుసా నీకు అసలు? అలా అని కాదు. పరుగు అంటే అల్లు అర్జున్ మూవీ అంటదేమో, కానీ ఆమెకు తెలియదు పరుగు అని. నీకు తెలీదు ఆ సినిమాలు కూడా ఇలానే పరిగెత్తి వేయకుండా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటారు. అట్లా పరువుకి ఇంకొక మీనింగ్ కూడా ఉంది, గౌరవం. అది ఎవరిదో కాదు, అల్లు సిరీస్. అరే అల్ల కూడా ఇట్లానే రా, లవర్స్ ఇట్లా పోతే పసక్ ఏంటి సడన్గా ఇప్పుడు బానే ఉన్నాగా. ఎక్కువని కాదు, ఇప్పుడు నాకు మా ఇంటి పిల్లల్ని హస్బెండ్. తీసుకెళ్ళిపోయి పరువు తీసే పనులు చేసుకొని ఉంటే ఎక్కువ నవ్వుతాను. సారీ అక్క, రియల్లీ సారీ. సారీ అంటావు ఏంటి అసలు? నాకు అర్థం కాదు. కాదురా. చిన్నప్పుడు చాక్లెట్ దొంగతా అని చెప్పి సారీ చెప్తారు చూడు, అట్లా పెన్సిల్ చాక్లెట్ దొంగతా అని చెప్పి సారీ చెప్పినట్టు, సారీ అక్క సారీ చేసుకున్న పెళ్లి అంట. ఇంట్లో ఎక్స్ట్రా 2 పూరీలు దొబ్బి తినేసి అవి నేనే తిన్నా, సారీ ఏమనుకోకర్రు అన్నట్టుంది ఇది. ఈరోజు నువ్వు పూరి తినావా సాయి? చిన్నప్పుడు అంటే- అంటుండే ఏదో సారీ అను సారీ. సారీ సంసారి నీ పెళ్లి డొక్కిలారి. ఆహా, ఆ, ఇట్లా అలా- చి. అలా అక్క అనాలి, పెన్సిల్ అను పెన్సిల్, నీ పెళ్లి క్యాన్సిల్ అనాలి. మనం చూడరా, వాళ్ళైతే పెళ్లి చేసుకుని ఏదో చేస్తారు, మనం నీ పెళ్లి క్యాన్సిల్ అంట. పెన్సిల్ పెన్సిల్ అని నీ పెళ్లి అదేరా ఏదో ఒకటి ఇది అమ్మా. గైస్ అంటే మీకు కూడా ఇట్లాంటి ఏమైనా చిన్నప్పుడు చెప్పిన ఏమైనా ఉంటే గుర్తుకొస్తే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అవన్నీ. అది మన మైండ్ సెట్ అక్కడ ఉంది ఇప్పుడు. కామెంట్స్ లో మెన్షన్ నీ చేయండి. పెళ్లి క్యాన్సిల్. ఎస్ చిన్నప్పుడు 6 ని పెళ్లి ఫిక్స్. మనం స్కూల్లో ఉన్నప్పుడు పెద్దలు పెళ్లి చేసుకుంటుంటే, మనం పెద్ద అయినాక ఇప్పుడు స్కూల్ పిల్లలు పెళ్లి చేసుకుంటారు. అంతే, ఏం చేస్తాం.
తగ్గింది కదా, మంచిగా ఉండడమే నాకు కూడా కావాలి. బట్ ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా ఇద్దరు కలిసి ఉండి నా నేమ్ అనేది మీరు నిలబెట్టారు, అర్థమైందా? వీడియో స్టార్ట్ ఏమో నాకు సంబంధం లేదని స్టార్ట్ చేయాలి, ఎండింగ్ ఏమో నా నేమ్ నిలబెట్టాలి అంట. అక్క ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు, అక్క పేరు నిలబెట్టాలి ఇప్పుడు. అక్క కోచింగ్ ఇచ్చింది. ఎస్ సరే సరదా ఐ లవ్ యూ చెప్పు. అరే ఎందుకురా వీడియో అయిపోతలేదు, ఎందుకురా వీడియో అయిపోతలేదు? ఏంద్ర బాబ్జీ ఇదే, ఏంది టార్చర్ మనకే, నువ్వు వెళ్ళిపో అమ్మా. టామ్ గాడు వీడియోలలో ఉండడు, టామ్ గాడే సపరేట్ వీడియోలు తీస్తుండు చూడు. ఇది ఎండింగ్ క్లైమాక్స్. నెక్స్ట్ కి తాళి కట్టిన మొగునిరా పోరా రే పో. ఎందుకు నవ్వుతున్నావురా? నేను తాను ఒకటే ఎక్కట్లేదురా. ఆ మాట అమ్మా అది పెట్టిందే క్రింజ్ డైలాగ్. అంటే బండి ఓనర్ ఫస్ట్ ఓనర్, బండికి ఫస్ట్ ఓనర్ నేనేరా అంట. నేను తాలొక్కటే కట్టలేదురా అంట మళ్ళా. దేంతో కొట్టాలరా కింద దిలీప్ గారి ఫేస్ చూడు. అదే అదే ఇంత డేంజర్ గా తయారవుతారేం రా. ఇవన్నీ చూసి ఈ లేజులు ఉండే పిల్లలు షోక్ అనుకొని అసలు వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు పిల్లలు నిజంగా అవును. ఇవన్నీ చూసి నమ్మేటోళ్ళు ఉంటారు. ఆ, ఈ క్రింజ్ గాళ్ళకి తెలుస్తలే కానీ అంతా ఇప్పుడు మన ఏజ్ వాళ్ళంటే నవ్వుకుంటారు కానీ ఆ నిబ్బా నిబ్బిలి చూసి సీరియస్ గా తీసుకురా అనుకో, అంతే కదా. అంతే. ఇక అసలు ఏం ఏజ్ రా అది, కాలేజీలో చదువుకోవాల్సిన ఏజ్ లో పెళ్లి చేసుకుని ఏం చేసుకుంటారు. చాలా ఉన్నారు యూత్ ఈడ, నీకు ఆ. తెలియదు. మా ఇంటికాడ కూడా ఇట్లాంటివి చాలా జరిగినాయిలే. అదే నాకు అనిపిస్తుంది నిజంగానే చేసుకురే అదా ప్రాంక్ కానీ తెలియదు. 20 years కే పెళ్లి చేసుకుంటారు బాయ్ పిల్లలు. మనకి ఇప్పటికి ఆ థాటే లేదు అసలు. అదే కదా. ఇప్పటికి పెన్సిల్ పెళ్లి క్యాన్సిల్ అంటున్నాము. 6 ని పెళ్లి ఫిక్స్. ఈ ఎవరైతే 17 to 20 ఏజ్ గ్యాప్ ఉన్నారో సో వీడియోని చూసి నవ్వుకోండి, ఎంజాయ్ చేయండి. వీడియో తీస్తున్నందుకు వాళ్ళకి డబ్బులు వస్తాయి, వీడియో చూసి మేము రియాక్ట్ అవుతున్నందుకు మాకు డబ్బులు వస్తాయి. మీరే నవ్వుకొని వదిలేయండి. ఇవన్నీ నవ్వుకొని serious వదిలేయండి. తీసుకోకండి. మా ఛానల్ చూసే వాళ్ళలో 17 to 20 years ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు మా వీడియోని చూసినట్టయితే జస్ట్ ఫన్ పరంగానే చూడండి, వాళ్ళు చేసే తప్పు మీరు చేయకండి అంతే. సో చూసారా కదా గైస్, ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. See you, bye bye.